నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. మార్చి ఉంటుంది ఎమ్మెల్యే కూడా. కాబట్టి రోడ్ చేయడం కానీ లైటింగ్ కానీ మొత్తం అదేనా వాళ్ళు ఏమి చేయలేదు. వాళ్ళందరికీ మట్టైలు బ్లాక్ మెయిల్ చేస్తారు. మీరు ఆ బ్లాక్ మెయిల్ భయపడలేదా? అదేనా అది చాలు. కాబట్టి మొత్తం కూడా ప్రాజెక్ట్ ఉన్నాయి. నోట్స్ మొత్తం అయ్యి నేను 40 మంది పట్టాలిచ్చాను. ఇంకా ఎవరు ఒకసారి ముంచారు. ఇప్పుడు అర్థమైపోయింది. వాడు సొంత వ్యాపారం చేసుకుంటాడు. చెప్పాలి లేదు. ఇప్పుడు కంపెనీ ఇబ్బంది వాడు దాన్ని ప్రాసెస్ చేసి ఇబ్బంది లేకుండా చేసేవాళ్ళు. అది కూడా రేటే అది దారి చచ్చు 50 సంవత్సరాలు బతికేవాళ్ళు తాగితే 30 సంవత్సరాలు చనిపోతుంది. కాబట్టి అది తాప అదేందా మళ్ళా మనం ప్రభుత్వం ఇచ్చిన తర్వాత యాస్టీగా ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలు అన్నీ వస్తాయి. ఈ మొత్తం మూసేస్తాం. అదేనా ఇవి కూడా వాళ్ళ కంపెనీ స్టాక్ పెడుతున్నారు. ఇది సేల్స్ మోడల్ అని చెప్పి మోడల్సరిగా తెచ్చి షాప్ అమ్ముతున్నారు. ఉంటే చదువుకున్నాడు. ఒక గవర్నమెంట్ స్కూల్ అయినా చదవాలా లేకపోతే లేదు. ఏంటి పెట్టాడు. కాబట్టి ఏం భయపడబడ్డా మీరు చెప్పండి అందరికీ. మట్టైన పరిస్థితి లేదు. వాళ్ళు ఏంటంటే ట్యాక్సీలు పెట్టేస్తారు కానీ ఎక్కడ కూడా ఆ రోజు మీకు సంక్రాంతి పాలన ఇచ్చాం. చనిపోతే మామూలుగా చనిపోతే 2 లక్షలు ఇచ్చాం. దానివల్ల 10 లక్షలు పెట్టామన్నా గవర్నమెంట్ ఇప్పుడు ఇల్లు కట్టే ముఖ్యమంత్రి పనికి మామూలు మాట మరి ఇచ్చేసి కాదోళ్ళకి ఆ రోజు ఏం చేశాడు? ఉచితంగా ఇస్తాను అన్నాడు. ఈరోజు ఏమన్నాడు? డబ్బులు కట్టాలా అన్నాడు. తప్ప కాదు. సంతోషిస్తాం. ఎక్కడ పని చేయకుండా సొంత వ్యాపారం చేసుకుంటాడు. మీరందరూ చెప్పాలి గ్రామాల్లో. వేణు మరి వాళ్ళ బంధువులు అందరూ కూడా హెడ్ క్వార్టర్ నుంచి ఈరోజు నేరుగా వెంకటగిరి పార్టీ ఆఫీస్కి వచ్చి తెలుగుదేశంలో చేరడం చాలా గర్వకారణంగా ఉంది. స్వాగతిస్తున్నాం. గతంలో కూడా మా పార్టీలో ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ అంటే ఎక్కడైనటువంటి ప్రేమ, విశ్వాసం, ఆ క్రమశిక్షణ అన్నీ ఉండేవి. ఈరోజు ఆ పార్టీలో చేస్తున్నటువంటి పనులు, ఇబ్బందులు పెడుతున్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా చూసి తిరిగి మళ్ళా తెలుగుదేశం పార్టీలోకి రావడం, వాళ్ళందరూ కూడా చేర్చుకొని డక్కీలు హెడ్ క్వార్టర్ పంచాయతీ సర్పంచ్గా మేము నిలవడం జరిగింది. డక్కీలు హెడ్ క్వార్టర్లో బొమ్మదూరు సుబ్బమ్మని మేము మంచి మెజార్టీతో కూడా గెలిపించుకుంటామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. ఈ పార్టీ చిత్తశుద్ధి లేకుండా ఈ ప్రభుత్వం ఉండి వాళ్ళ అభివృద్ధి పనులు చేసి ఉంటే ఎందుకు ఎలక్షన్ వద్దని చెప్పనేసి
అడ్డుపడాలి, కోర్టులో పోయారు, కమిషన్తో గొడవలు పెట్టుకున్నారు, సజావుగా ఎప్పుడో జరిగిపోయేది. మరి వాళ్ళు ఎక్కడా పని చేయకుండా వాళ్ళ తప్పులు ఎక్కడ బయటపడతాయో, ఎక్కడ ఓట్లు ప్రజలు వేయరో అని చెప్పనేసి వాళ్ళు భయపడి ఎలక్షన్లు కూడా సజావుగా జరగకుండా దౌర్జన్యంగా బ్లాక్మెయిల్ చేసి పెన్షన్ తీసేస్తాం, గ్రామాలలో మీ అసైన్మెంట్ ఉంటే వాటన్నిటి కూడా మేము ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందని చెప్పనేసి రకరకాలుగా ఇబ్బందులు పెట్టి ఈరోజు కమిషనర్ మరి గట్టిగా నిలబడి అధికారులందరూ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. కాబట్టి ఈరోజు స్వతంత్రంగా వాళ్ళు పోటీ చేసుకుని ఈరోజు అభ్యర్థులు నిలబెట్టుకొని గెలిపించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మేమంతా కూడా అనామస్గా చేసుకుంటున్నాం అని చెప్పనేసి వాళ్ళు ప్రచారాలు చేసుకుంటున్నారు. ఎక్కడ అనౌన్స్ కావు, అన్ని దగ్గర కూడా పోటీలు పెట్టాం. ఖచ్చితంగా మా పార్టీ నుంచి మా వాళ్ళు మేము గెలిపించుకోవడానికి మా ప్రయత్నాలు అన్ని కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. టీడీపీ వీరాభిమాన్ని, కానీ కొన్ని అనుమానాల కారణంగా పార్టీ వెళ్ళాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ నేరుగా నా సొంత గుడికి నేను చేరాను. మా గ్రామస్తులు కూడా అందరూ కూడా మనకు ఆ ఎమ్మెల్యే గారే మనకు మంచి చెడ్డన్ని చేశాడు కాబట్టి ఆయన దగ్గరే ఉండటం న్యాయం అని చెప్పేసి మా గ్రామస్తులు కూడా వాళ్ళ కోరిక మేరకు నేను వచ్చి ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. ఆయన వెంటనే ఈ గ్రామస్తులను తీసుకురా, నేను మాట్లాడతానని నాకు మాట ఇచ్చాడు. అందుకని ఆ మాటతో కూడా వాళ్ళందరూ పిలవంగానే నా మాట మీద గౌరవించి వాళ్ళందరూ రావడం జరిగింది. కాబట్టి ఈరోజు మా సొంత గుడికి చేరాలంటే చాలా ఆనందంగా ఉంది. అందరికీ సెలవు తీసుకోండి. ఎంత